హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మంగలక్ష్మి. జై శ్రీరామ్. నిన్న దేవరహస్యాల నుండి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మళ్ళీ కంటిన్యూషన్ అది తీసుకుందాం. మరణం లేదు అనే దాని నుంచి మనము ఎన్లైటన్మెంట్ అవుతున్నాము, తెలుసుకుంటున్నాం. దానిపై మరణం లేదు అనే దానిపైన అమ్మ ఏం చేశారు, చనిపోతావు నువ్వని పత్రి మాస్టర్ చెప్తున్నారు. మరొకసారి గురువులకు వందనం చేసుకుందాం. పత్రి మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, దుర్గామాతకి, నా పూర్ణాత్మకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని గురువులందరికీ, విశ్వానికి, విశ్వాత్మకి, భూమాతకి, ప్రకృతి మాతకి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే ఇక్కడ పరీక్ష పెట్టారు పత్రి మాస్టర్. ఏమి, నువ్వు పౌర్ణమి కోనేరు వారి లక్ష్మమ్మ గారికి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది దేవరహస్యాలు బుక్ 2 దాంట్లోంచి మనం తీసుకుంటున్న జ్ఞానం. ఇది మరణం లేదు అనే దానిపైన. అయితే నిన్న మనం ఏం చేసామంటే, పౌర్ణమికి నువ్వు నీ ప్రాణాలు వదిలిపెడతావు అని పరీక్ష పెట్టారు పత్రి సార్ అమ్మకి. సో అయితే ఆమె ఏం చేసిందంటే, నాకు టైం లేదు, ఇంకెక్కువ టైం లేదు కదా, నేను చనిపోతాను కదా అని చెప్పేసి పిల్లలకి ఆమె ఏమేమి అప్పగించాలంతా, ఇల్లు, బంగారం అన్నీ ప్రతిదీ అప్పగించేసారు. అయితే అంటే ఆలోచన, మనం చనిపోతాం అనేది తెలిసేసరికి ఏం చేస్తామంటే అంత జాగ్రత్త గబగబు అన్ని పనులు చేసేస్తూ ఉంటాం అన్నమాట. లేకపోతే మనము ఎలా ఉంటుందంటే, అంటే ముందే స్టడీగా ఉండాలి, ముందే రెడీగా ఉండాలని చెప్తున్నారు పత్రి మాస్టర్. నువ్వు చనిపోతావని తెలిసినప్పుడు రెడీగా ఉండడం కాదు, ప్రతి క్షణం నువ్వు రెడీగానే ఉండాలి. పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత, నీ సంసార బాధ్యతలన్నీ తీరిన తర్వాత నువ్వు సిద్ధంగా ఉండాలి, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైనా సరే అని చెప్తున్నారు. అంటే మరణం తర్వాత జీవితం అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ పరీక్ష పెట్టారు అమ్మకి. పరీక్ష పెట్టినప్పుడు ఆమె ఏంటంటే అన్నీ ఎక్కడికక్కడ అందరికీ అన్నీ అప్పగించింది. ఆఖరికి ఆమె ఏం చెప్తున్నది, నేను ఎన్నో బుక్స్ రాశాను, ఆ బుక్స్ ఒకటి మిగిలిపోయినాయి, నేను ఎవరికి అప్పగించలేదు. అంటే ఆ జ్ఞానం నేను ఇస్తాను మీకు, అది కూడా ఉంచుకోకండి మీరు అని చెప్తున్నారు పత్రి సార్. ఆ జ్ఞానం లేని వాళ్ళకు అంటే ఇక్కడ ఏమైందంటే, రెండోసారి ఏమవుతుందో చూద్దామని దేని గురించి ఆలోచించలేదు. నాకుండే సమస్యలు నా పుస్తకాలు అమ్మ అంటున్నారు. పుస్తకాలు అనేవి నేను రాసినవి 25 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక మను చరిత్రలో, సృష్టి రహస్యాలు అన్నీ రాశారంట అమ్మ. ఆత్మజ్ఞానం గురించి, సూక్ష్మ శరీరాల గురించి, సూక్ష్మ శరీరం అంటే దానికి ఎన్ని భావాలు ఉంటాయి, దాని కోరిక ఏంటి, అసలు దాని జీవితం ఏంటి, సూక్ష్మ శరీరయానం, జ్ఞానము, ఇవన్నింటి గురించి బుక్స్ రాశారమ్మ. కానీ దాని గురించి ఎవరు ఆలోచించలే. మన శరీరం మనకి ఎలా ఉందో దాని శరీరం గురించి అది ఆలోచిస్తుందిగా. దానికి ఫీలింగ్స్ ఉన్నాయి, దానికి జ్ఞానం కావాలి. అలా కంటిన్యూషన్ దేనికి అవి విడివిడిగా పుస్తకాలు రాశానని చెప్తున్నారమ్మ. ఏ పుస్తకం బయటకి ఇచ్చినా పర్వాలేదు, కానీ నిగూఢమైన రహస్యం, ఈ సృష్టి యొక్క రహస్యం ఉన్నది అనేది బయటకి ఇవ్వకూడదు. ఆ జ్ఞానం లేని వాళ్ళకి అందించకూడదు, అది వక్రీకరించబడుతుంది. అందుకని చెప్పి అవి ఇవ్వకూడదు. వాటిని నేనేం చేయాలి, అదొక్కటే నాకు పట్టుకొని కూర్చుంది. మళ్ళీ తర్వాత నేను చనిపోలేదు. అప్పుడు సార్ని, సార్ అంటే గోల్డ్ లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, అవన్నీ అయిపోయినాయి, అన్నీ పనిచేసినావు కదా, పుస్తకాల గురించి ఆలోచించావు కదా, అది నేను ఇచ్చిన జ్ఞానం, ఏం చేయాలో నాకు తెలుసు, అది కూడా నీ మైండ్లో ఉంచొద్దు అని చెప్తున్నారు పత్రి సార్. మనము ఏదో ఒక విషయంలో గతంలో ఉంటాం, ప్రతిదీ గతంలో, అయ్యో పలానా రోజు ఇది జరిగింది, పలానా రోజు ఇది జరిగిందని ఆలోచిస్తుంటాం కదా. ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం రావు. ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఎంత ఆలోచించినా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంది. అసలు ఇక్కడ మరణం లేదంటున్నారు. ఆ అనుభవం ఎలా ఉంటుందంటే, నేను భావనా లోకంలో 6 నెలలు ఉన్నానని చెప్తున్నారు అమ్మ. అప్పుడు శరీరం నుండి బయటకు వచ్చాను. నా శరీరంలో వర్ధమాన మహావీరుడు ఉన్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సమయంలో మళ్ళీ తిరిగి నా శరీరంలోకి వచ్చినప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, గర్భంలో ఉన్నప్పుడు ఒక సోల్ రావటం వేరు, కానీ ఎన్లైట్ అయ్యి 40-50 సంవత్సరాల తర్వాత బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ శరీరంలోకి రావడం అనేది ఒక అనుభవం.
అద్భుతం కదా అది. ఎరుకతో నాకు తెలియకుండా కాదు, అప్పుడు నాకు భయమేసింది, నేను బాడీలోకి సరిగ్గా రాగలుగుతానా లేదా అని. అలా 2-3 సార్లు నేను అనుభవం అయ్యాను. ఎలా వాకింగ్ జరుగుతుంది నాలో నేను ఉండి ఇంకొక మాస్టర్ వాకింగ్ జరిగినప్పుడు నా ప్రవర్తన ఆలోచన ఎలా ఉంటుంది. నేను పూర్తిగా బయటకు వెళ్ళిపోయినప్పుడు నా మనసు బుద్ధి ఆలోచన మాత్రమే ఉంటుంది, సోల్ ఉండదు, వెళ్ళిపోతుంది. మరేది ఉండి నడిపిస్తుంది శరీరాన్ని. అప్పుడు మనం పట్టించుకోము. కొంతమందిని గుర్తుపట్టలేము, చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేమిటి మేము గుర్తుకు రావట్లేదా అంటారు. గుర్తుకు రావటం లేదు, గుర్తు రావడానికి నేను శరీరంలో ఉంటేనే కదా ఇలాంటివన్నీ నేను అనుభవం చెందాను. వేరే సోల్ వచ్చి మన శరీరంలో కూర్చొని మనం పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనం వాళ్ళని గుర్తించలేం కదా. వాళ్ళు ఆత్మ అది వేరైపోతుంది. వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. మా అమ్మ మరణానంతర యాత్ర అని గురించి దాని గురించి అమ్మ చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన స్థితిని గురించి మనకు తెలియజేస్తున్నారు. అంటే మరణానంతరం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అద్భుతమైంది ఇది కూడా జ్ఞానము చెప్తున్నారనమాట. ఇందులోనే అది భాగం. అన్నమయ్య పాటలో ఉంది కదా, పాపపుణ్యాలను వడికట్టుకొని గడప దాటెదరు. పాపపుణ్యాలన్నింటినీ ఒడిలో కట్టుకొని గడప దాటుతాము అని చెప్తున్నారు. ఎవరు? అన్నమయ్య. వడిగంటి బియ్యం పెళ్లి కూతురికి కొంగులో వేసి ముడిగడతారు పెళ్ళైనప్పుడు. ఆ మూట ఎందుకు చూపించారంటే, నువ్వు భూమి మీదకి వచ్చినావు, భూమి మీదకి నీ ప్రణాళిక ప్రకారం వచ్చినావు, భోజనం కోసం, పిల్లల కోసం, పిల్లలు కనడం కోసం నీ విధిని సక్రమంగా నిర్వర్తించాను. ఇవన్నీ అత్తగారింట్లో చేయాలని మనం అనుకుంటాం. కాదు, ఇక్కడే కదా తింటున్నాం, ఇక్కడే కదా పాపాలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం. అసలు మనం ఏం చేస్తున్నాము, కరెక్టా కాదా అనేది తెలియదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళ పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తిస్తున్నారు. అవన్నీ మూటగట్టుకొని గడప దాటుతాం. మనం ఏం చేసినా, ఏది చేసినా, ఏది పొందినా కూడా అదన్నింటినీ అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉంటుందిగా, రికార్డ్ అయి ఉంటుంది. అందుకే అన్నారు అవన్నీ మూట కట్టుకొని గడప దాటదవు అన్నారు అన్నమయ్య. మూట కట్టుకొని అంటే పాపపుణ్యాలు మూట కట్టుకొని గడప దాటినప్పుడు ధ్యానంతో అవి క్షయం అవుతాయి. ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ ఉండవు, క్షయం అయిపోతాయి. మా అమ్మ చాలా ధ్యానం చేసింది, ఆమె గడప దాటింది. వరలక్ష్మమ్మ వాళ్ళ అమ్మగారు ధ్యానం చేశారు, ధ్యానంతోనే ఆమె గడప దాటింది. మా అమ్మ చాలా ధ్యానం చేసింది, ఆమె గడప దాటింది. ఆమెకు క్యాన్సర్, కానీ ఎలాంటి బాధ లేకుండా ధ్యానం చేస్తూ హాయిగా ప్రాణాలు వదిలిందంట. చివరి నిమిషంలో కూడా పత్రిజీ వచ్చి మన తామర పూలో కూర్చుని ఉన్నట్లు అనుభవం వచ్చిందంట అమ్మకి ప్రాణం వదిలేటప్పుడు. అలా పువ్వు పట్టుకొని తీసుకెళ్తున్నట్లు చెప్పలేక చెప్పింది. పువ్వుతో పాటే తనని తీసుకొని వెళ్తున్నట్లుగా చెప్పిందంట. అలా పువ్వు పట్టుకొని తీసుకెళ్తున్నట్లు అని చెప్పింది. ఆ రాత్రే చనిపోయింది. అప్పుడు ఏమీ నాకు రాలేదు, బాడీని తీసుకంటే ఆమె నాకు పత్రిసారి పిలుస్తున్నారు, పువ్వులో కూర్చొని ఉన్నారు, నన్ను పువ్వు పట్టుకొని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు అని చెప్పేసిందంటే ఆ ధ్యానంలో. అంతే, ఇంకా అది రాత్రికి ఆమె బాడీ వెకేట్ చేసేసారు. అందరము ఆమె రాత్రి చనిపోయింది. అప్పుడు ఏమీ నాకు రాలేదు, బాడీని తీసుకొని వెళ్ళిపోయాక అందరం హాల్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే అప్పుడు నేను కూడా తన వెంట పైకి వెళ్ళాను. ఆమె ఎలా వెళ్తుంది సూక్ష్మ శరీరంతో, అమ్మ కూడా వాళ్ళ అమ్మగారితో వెళ్ళారు. పైకి వెళ్ళాను, తను గుమ్మం దాటి అలా కూర్చుండిపోయింది. నీరసంగా అనారోగ్యంతో మరణించింది. కాబట్టి ఇక్కడ ఫిజికల్ బాడీ ఆరోగ్యం సరిగ్గా లేదు, క్యాన్సర్ ఉంది, ఫిజికల్ భౌతిక శరీరం ఆరోగ్యంగా లేదు, అసలు అనారోగ్యంతో మరణించింది. కాబట్టి ఇక్కడ ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా లేదు, సరిగ్గా లేదు. కానీ ఆస్ట్రల్ బాడీకి ట్రీట్మెంట్ చేయలేదుగా. ఇప్పుడు ఫిజికల్ బాడీకి క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు మరి ఆస్ట్రల్ బాడీకి కూడా అది ఎఫెక్ట్ పడుతుంది కదా, నీరసం అనేది. అంటే ఆస్ట్రల్ బాడీకి మనం రిపేర్ చేసుకోవాలి. రిపేర్ ఏంటి? శక్తిని ఇచ్చుకోవాలి. ఆత్మకి శక్తిని ఇస్తేనే కదా మన బాడీ కూడా పనిచేసేది. అంటే అక్కడ ఆస్ట్రల్ బాడీ ట్రీట్మెంట్ అయితే ఫిజికల్ బాడీ యాక్టివ్గా ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరానికి కూడా శక్తి కావాలి మన జీవాత్మకి. అది శక్తి లేకపోతే ఏమైందంటే ఈ బాడీ పనిచేయదు, సహకరించదు, బలం ఉండదంట. ఆ బాడీ యాక్టివ్గా లేక ఆమె అలా కూర్చుండిపోయిందంట, వెళ్ళలేక. అలా ఎందుకు కూర్చున్నావు అమ్మాలే అంటున్నారు అమ్మగారు. అప్పటిదాకా నేను ఈ బ్రాహ్మలు చెప్పిన మాటలు కానీ గోదానాలు కానీ వీళ్ళు డబ్బుల కోసం చేస్తారు అని అనుకున్నాను.
వైతరిణిని వైతరిణి నది అన్నది నాకు తెలియదు, దాని ఆలోచన కూడా లేదు. ఆ నది దాటాలి, ఇవన్నీ చెయ్యాలి మనము. దీంట్లో చెప్తారు కదా గరుడ పురాణంలో వైతరిణి నది దాటారు ఉంటాయని. అవన్నీ నాకు తెలియదు, కానీ నేను చూశాను అని అంటున్నారు. అమ్మ తన కన్నతల్లి బాధను చూడలేక అమ్మతో పాటు వెళ్ళారు ఆమెను పంపించడానికి. ఇవన్నీ చెయ్యాలి. గోదాన ఇస్తే గోవు తోక పుచ్చుకొని వెళ్తారని, ఏ తోక పుచ్చుకోరు, అసలు దాటలేరు, అసాధ్యం. మడ్డి ఆయిల్ లాగా కొన్ని వందల కిలోమీటర్లు ఉంది, ఎలా దాటుతారు? ఎలా? మడ్డి ఆయిల్ లాగా ఉందంట అంత అది రస్తా అంటే దారి నడవడానికి అంటే మన ఆస్ట్రల్ శరీరమైనా మనం నడుచుకుంటూనే వెళ్ళాలి కదా మాస్టర్స్. నడుస్తున్నప్పుడు జారుతాం కదా, అంత మడ్డి ఆయిల్ పడితే ఎట్లా ఉంటుంది? స్కిడ్ అవుతుంది. ఇప్పుడు బండి మీద పోయినా స్కిడ్డే, మనం నడుస్తూ పోయినా స్కిడ్ అవుతాం, పడిపోతాం. అందులో అమ్మ దాటుతుంది. అలా అనుకోగానే అక్కడ 2 స్టాండుల్లా వచ్చి ఒక ఉయ్యాలలా అమ్మ ఎలా దాటుతుంది అని అమ్మ అనుకున్నారట, వరలక్ష్మమ్మ. అనుకోగానే 2 స్టాండుల్లాగా వచ్చి ఒక ఉయ్యాల వచ్చిందట. అమ్మ వెళ్ళి అందులో కూర్చో అన్నాను. అమ్మకి హెల్ప్ చేస్తున్నారు, అమ్మ వెళ్ళలేకపోతుందని అమ్మకు సాయం చేస్తున్నారు వాళ్ళ అమ్మగారికి, వరలక్ష్మమ్మ. అందులో కూర్చోగానే ఆ నదిని దాటించేశారు. దాటినాక నేను వెళ్ళిపోతున్నాను, అమ్మ వెళ్ళలేకపోతుంది. అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ ఎలా ఉందంటే చిన్న చిన్న మెట్లు, వేలు కూడా పెట్టలేము. ఆ మెట్ల మీద ఎలా కాలు పెట్టి ఎక్కగలుగుతుంది? ఎంత పెద్ద కొండ, ఎలా వెళుతుంది అనుకున్నాను. పెద్ద కొండనంటే చిన్నగా ఉన్నాయంట, అంటే ఒక మన వేలంత స్టెప్స్. దాని మీద మనం ఎలా నడుస్తాం? వెళ్ళలేం కదా అనుకున్నాను. ఒక పెద్ద రాడ్ వచ్చింది. ఆ రాడ్కి ఒక కుర్చీ కనబడింది. ఆ కుర్చీలో కూర్చోబెట్టగానే అది తిన్నగా పితృదేవతల దగ్గరికి చేర్చింది. ఇక్కడ వెళ్ళలేదని అమ్మ అనుకున్నగానే ఒక రాడ్ వచ్చిందంట. అంటే ఆ వరలక్ష్మమ్మ గారు గొప్ప మాస్టర్ కదా, తను అనుకోగానే అన్నీ మనకు ఎదురుగా కనపడుతుంది. వాళ్ళ అమ్మగారిని ఎలాగైనా దాటించాలి. చూడండి ఎంత తపన ఉంది ఇక్కడ. దాటించాలనుకున్నది అక్కడ నదిని దాటించారు. నెక్స్ట్ ఈ కొండను దాటించాలనుకున్నప్పుడు ఒక స్టాండ్ వచ్చేసింది. ఆ స్టాండ్కి ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీలో కూర్చోబెట్టి పంపించేస్తారు. అది చక్కగా ఎక్కడ తీసుకెళ్ళిందంటే పితృదేవతల దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ పెద్ద కొండ అలా వెళుతుంది. పెద్ద రాడ్ వచ్చింది. ఆ రాడికి ఒక కుర్చీలో కూర్చోబెట్టగానే అది తిన్నగా పితృదేవతల దగ్గరికి చేర్చింది. మా నాన్న వాళ్ళందరూ మా అమ్మని చేయి పుచ్చుకొని తీసుకెళ్ళిపోయారు. పితృదేవతల లోకానికి తీసుకెళ్ళగానే వాళ్ళు ఎదురొచ్చి వాళ్ళు ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. అది ఏమిటి అంటే పితృదేవతల లోకం. ప్రతి వాళ్ళకి అమ్మ నాన్న వీళ్ళకి ఎవరో ఒకరు ఉంటారు. మనము ఏ అమెరికాకు వెళ్ళినా అక్కడ ఎక్కడ తిరిగి వచ్చినా మన ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఎలా అయితే కలుస్తామో అక్కడ పితృదేవతల లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నవారిని కలుస్తాం. మా అమ్మది నేను చూస్తాను. అమ్మ ఇంత అనుభవం చూడండి, అసలు ఎలా వెళ్తారు అని అనుకున్న దానికి ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారు చూడు. వాళ్ళ అనుభవం, అమ్మ అనుభవము, వరలక్ష్మమ్మ మేడం గారి అనుభవం ఇది అద్భుతం. ఇది అంటే అమ్మ ద్వారా తను చూసిందనమాట. వాళ్ళు ఎలా వెళ్తారు, సూక్ష్మ శరీరంతో బాడీ వెకేట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ నదిని ఆమె దాటించడము, ఆ కొండను దాటించడము, పితృదేవతల లోకానికి పంపించడము, వాళ్ళు వచ్చి వెల్కమ్ చెప్పి లోపల తీసుకెళ్ళడం. అంటే బంధువులే కదా, ప్రతి ఒక్కరిని కలుసుకుంటాం మనం ఆ లోకానికి వెళ్ళగానే. ఆమెను వెల్కమ్ చెప్పి లోపల తీసుకెళ్తున్నారు. మా అమ్మది నేను చూసానని అమ్మ చెప్తున్నారు. ఆ ప్రయాణం అనేది చాలా కఠినమైంది. అప్పుడు సార్ ఇలా అన్నారు, పత్రి సార్ ఏమన్నారంటే ఆమె శరీరంలో 6 శరీరాలు శుభ్రపరిచారు. ఈ ఫిజికల్ బాడీ శుభ్రపడింది. మాంసాహారం మానేసావు, మితాహారంలో ఉన్నావు, శాకాహారంతో ధ్యానం చేస్తున్నావు, నాడీ మండలం శుభ్రపడింది. ఎస్ కరెక్టే. ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కారణ శరీరం, మహాకారణ శరీరం, అవి కూడా ఎన్లైట్ అవ్వాలి. నీ 7 శరీరాలు ఎన్లైట్ అవ్వటమే కాంతి దేహం అంటారు. అంటే మనకున్న 7 శరీరాలు కూడా ఎన్లైట్ అవ్వాలి. అంటే మనము ఒక ఫిజికల్ బాడీకే కాదు, ఆస్ట్రల్ బాడీకే కాదు ఇచ్చింది, అక్కడ ఈ 7 శరీరాలకు కూడా మనం ఎన్లైట్ చేసుకోవాలి, ఆ జ్ఞానం పంచుకోవాలన్నమాట మొత్తం. కానీ ఆమెకి ఏంటంటే 3 శరీరాలే శుభ్రపడినాయి, అందుకే ఆమె పై వెళ్ళలేకపోయిందనమాట. ఆ 3 శరీరాలు నీవు శుభ్రపరిచి అన్నారు. మీరు తప్పు పని చేశారు, తన కర్మని తానే తీర్చుకోవాలి. అమ్మైనా నాన్నైనా బిడ్డైనా మీరెందుకు ఆ పని చేశారు? అమ్మైనా నాన్నైనా బిడ్డైనా ఎవరైనా సరే, ఎవరి
ఎవరి దాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి, ఇంకొకరు వచ్చి బాగు చేయడానికి వీలు లేదు. ఆ కర్మను మనం తీసుకుంటాం. ఇక్కడ ఎంత నేర్చుకుంటున్నాం చూడండి. మరణానంతర జీవితం ఎలా ఉంటుందంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఆ బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా మనం ఎలా వెళ్ళలేకపోతున్నాం అంటే, మనము శరీరంలో ఉన్నప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడే ఈ 7 శరీరాలని అద్భుతమైన ఎన్లైట్మెంట్ చేసుకున్నాలన్నమాట. ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ ఎలా ఉంది చూడండి. కారణ శరీరం, మహాకారణ శరీరం ఎన్లైట్ కావాలి అంటే అప్పుడే కాంతి దేహం అవుతుంది. దానికి ఆమెకి ఏం చేశారంటే 3 శరీరాలు శుభ్రపరిచి ఆమెను పంపించేశారు. అంటే అక్కడ ఏం చేశారు, భౌతిక శరీరం లేదు, ఇక్కడ వెళ్ళిపోయింది కదా. 3 శరీరాలు శుభ్రపరిచి పంపించేశారు. పితృదేవతల లోకం దాకా పంపించారు, కరెక్టే. కానీ అక్కడ ఆ శరీరాన్ని మీరెందుకు శుభ్రపరచాలి? ఇప్పుడు దాని కర్మ అంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది మీరు అనుభవిస్తారా అని అడిగారు పత్రి సార్. నేను ఏం చేశానో నాకు తెలియదు సార్. అక్కడ ఆటోమేటిక్గా అది జరిగిపోయింది. అంటే ప్రతిదీ తెలుసుకోవాలి, బ్రతికుండగానే తెలుసుకోవాలి, శరీరం ఉండగానే తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి. శరీరం పోయినాక ఏం పొందుతావు? ఎందుకు జ్ఞానం పొందడానికే కదా ఇక్కడికి వచ్చింది. వెళ్ళిపోయినాక ఏం చేస్తావు? ఇప్పుడు దానికోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకా వర్క్ పెరిగింది. పాపకర్మ నువ్వు అనుభవించకూడదని చెప్పారు. మనకు తెలియకుండా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ భూమి మీదే మనం తెలుసుకుంటే తిరిగి తప్పులు చెయ్యము. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, మనము ఈ ఫిజికల్ బాడీనే కాదు సంరక్షించుకునేది. ఒక బాడీకి ఏదైనా సరే బాధ వచ్చిందా, లేకపోతే ఏదన్నారో శరీరము ఏదైనా సరే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆమె క్యాన్సర్తోనే చనిపోయారు. అప్పుడు ఏంటంటే ఫిజికల్ బాడీ సహకరించలేనప్పుడు మిగతా ఆరు శరీరాలను మనం 7 శరీరాలను ఎన్లైట్ చేసుకోవాలి. మొత్తం చేసుకున్నప్పుడు ఈ ఫిజికల్ బాడీతోని మనం ఏంటంటే బాడీని వెకేట్ చేసినప్పుడు ఈ ఫిజికల్ బాడీతోని ప్రమేయం లేకుండా మనము హ్యాపీగా వెళ్ళిపోతాం. అంటే ఈ 7 శరీరాలను మనం మొత్తం శుభ్రం చేసుకొని రెడీగా ఉన్నప్పుడే మనం బాడీ వెకేట్ చేయాలి. అంటే మనం ప్రాణంతో ఉన్నప్పుడే మరణానంతర జీవితం అంత హ్యాపీగా మనకు వెల్కమ్ చెప్తున్నారు. పైకి వెళ్ళి మనం అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పంచుకోవాలి. ఇక్కడ ఉన్న అనుభవాన్ని అక్కడ పంచాలనే స్థితిలో మనము హ్యాపీగా వెళ్ళాలి. అది చెప్పారనమాట. అంటే ఎన్లైట్ చేసుకోవడం, జ్ఞానం పొందడం. ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎన్లైట్ అవుతున్నాం. అందుకే ఇలా ఎన్నో విషయాలను ఆస్ట్రల్గా ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాను. అయితే నా మట్టుకు నాకు ఈ బంధం అనేది వదలడానికి టైం పట్టింది. ఎవరికైనా బంధం అనేది టైం పడుతుంది కదా. పిల్లల విషయంలో అది నేను సాధించాను. అంతా అయిన తర్వాత సార్ ఒకటే అన్నారు, మాట అనడం కాదు, చేసి చూపించాలి. ఇల్లు మీ అబ్బాయికి రాసేసి కట్టుబట్టలతో బయటికి వచ్చేయమన్నారు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మనకంటే మన గురువుకు ఎక్కువ తెలుసు మన విషయం. అది కష్టమైన, బాధతో ఉన్నా, సంతోషంతో ఉన్నా మన ఎదుగుదలకి సుఖంగా ఉంటేనే, అన్నీ బాగుంటేనే కరెక్ట్ అనుకోవడం రాంగ్. ఒక్క క్షణం కూడా నేను ఆలోచించలేదు. ఎలా చెప్తున్నారు పత్రి మాస్టర్ ఇచ్చినట్టు దాన్ని బట్టి ఆమె మొత్తం అంటే మన గురువు, విశ్వానికే గురువు పత్రి సార్. మనకు ఆలోచించి మనకు ఏదన్నా మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరుగా. నువ్వు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలని చెప్పేసి ఎంత అడ్వైజ్ ఇస్తున్నారు చూడండి. గురువులు మనల్ని నడిపిస్తూ ఉంటారు కదా. ఒక్క క్షణం కూడా ఆలోచించలేరంట అమ్మ మాస్టర్. ఇక్కడ వరలక్ష్మమ్మ లాయర్ కూడా అడిగారు నన్ను, మీరు వేరే ఆస్తులు ఉన్నాయని. నాకు జ్ఞానం అనే మహా ఆస్తి ఉంది. ఇక్కడ ఇవన్నీ నాకేం వద్దు. గుప్పెడు ముద్ద తినైనా ఉంటాను, చెట్టు కింద అయినా ఉంటాను. నాకు దేని మీద వ్యామోహం లేదు. నాకు అర్థమైపోయింది ఇది నేను కాదు అని. అర్థం కాకముందు ఇల్లు పిల్లలని ఆలోచించాను. ఇప్పుడు అర్థమైపోయింది. అర్థం అవ్వడం వేరు, అర్థం అయ్యింది అనుకోవడం వేరు. అర్థం అవ్వడం వేరు, నాకు అర్థమైంది, నాకు అంత తెలుసుకున్నాను అనుకోవడం మళ్ళీ వేరైపోతుంది. అర్థం అవ్వడం వేరు, అర్థం అయ్యింది అనుకోవడం వేరు. అర్థమైంది అనుకుంటాం కానీ అర్థం కాదు. సంపూర్ణంగా ఒక విషయం తెలియటమే అర్థం అవ్వడం. అది అర్థమైపోయింది, నేనేమిటి, ఏం కావాలి ఇంకా నాకు అని, అన్నీ ఉంటేనే నేను బతుకుతానా అని వెంటనే ఇల్లు రాసేసి కట్టుబట్టలతో ఒక సూట్ కేసు తీసుకొని ఓంకారేశ్వర పిరమిడ్కు వచ్చేసాను.
ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఇక అక్కడ నుండి నా ప్రయాణం సాగుతూనే ఉంది. ఇంత కూడా భయం లేదు, రేపు ఎలాగా అన్నది లేదు. అసలు మనకి ఏ బాధరాబంది లేదు. మన ఆలోచనలే పెద్ద బాధరాబంది. ఇది లేకపోతే నేను లేను అని ఇంతకంటే ఎక్స్పెరిమెంట్ ఇంకొకటి లేదు. అంటే ఏదో ఉంది దీన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం కదా, మన ఆలోచనలు మనకు పెద్ద బాధరాబంది. అవి కూడా లేదు. ఒక 4 జతల బట్టలు, ఒక 10 జతల బట్టలు ఉన్నాయండి, 10 జతలు పెట్టుకో, లేదు 3 జతలు పెట్టుకో, హ్యాపీగా వెళ్ళిపో. ఏముంది, ఇంకా వేరేది ఏమీ లేదు. అదే అంటున్నాను, ఒట్టి చేతులతో బయటికి వచ్చేసాను. పత్రిజీ ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాను. నా చుట్టూ దేవతలే, దయ్యాలు రాక్షసులు కాదు కదా. ఈ దేవతాలోకంలో ఉన్నప్పుడు ఎంతో వైభవంగా ఉంది. ఈ వైభోగం చెప్పలేమన్నమాట, ఆత్మ యొక్క భోగం అది. అలా నా విషయంలో కూడా జ్ఞానోదయం పొందాను. ఇక నాది అనేది ఏది లేదు, నేను అనేది ఏది లేదు. నా శరీరంలో నుండి తేలిగ్గా బయటికి వెళ్ళిపోతాను. అంటే ఏ బాధరబంది లేకపోతే ఈ శరీరాన్ని ఈజీగా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. తేలిగ్గా తిరిగి వచ్చేసాను. ఇది అర్థం అవ్వాలంటే సోల్ బయటికి వెళ్ళిపోతే చచ్చిపోతాం కదా అంటారు. కానీ సోల్ లేని శరీరాలు ఉన్నాయి, ప్రాణం ఉంటుంది, నడిపిస్తుంది. అక్కడ ఆత్మ ఉండదు. ఆత్మ లేని శరీరాలు ఉన్నాయి, మనస్సు లేని శరీరాలు ఉన్నాయి. అది మరీ ఘోరం. నీకు మనసు లేదు అంటారు, కఠినాత్ములు అంటారు. అసలు మనస్సే లేదు. ఆ మనస్సు అనే మనోమయ కోశం లేకుండా ఉండే శరీరాలు ఉన్నాయి. అసలు ఎలాంటి శరీరాలు ఉన్నాయంటే ఎలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నాం అనిపిస్తుంది ఒక్కోసారి. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపు ఇంకా కొంచెం జ్ఞానాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రి మాస్టర్ గారికి, వరలక్ష్మి అమ్మగారికి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు.